అన్న కొంచెం ఇలా సైడ్ కూడా అట్టుకుందరు ఇట్టుకుందరు మధ్యలో గ్యాప్ వదిలేండి. ఇలా ఎండకు రండి పాతది అన్న కొబ్బరికాయ లాగండి ఒక్క నిమిషం. సారా తీసినా కూడా ఫోటో తీసినా కూడా కొబ్బరికాయ ఒక్క నిమిషం బాలరాజ్ అన్న మధురి అన్న ఇట్లా ఇంకా జరుగుతుంది రికార్డులో 70% డివైస్ మొత్తం మీరు మాట్లాడక నేనేం తప్పు మాట్లాడు కాదు వాయిస్ ఒక కుర్చీ తెచ్చుకోవాలి. వేరే కరెక్టే, ఎక్కడికి వచ్చి మెల్లే మాటలా చెప్పాలా చేయడం మ్యూట్ చేసి పంపించేటప్పుడు అరే మాకు అవన్నీ లేవు అన్నగారు మేడం. శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి కొన్ని ఏండ్ల కొద్దీ 10 ఏండ్ల నుంచి కూడా ఈ ఇండ్లను కేటాయించి పంచే దమ్ము ధైర్యం లేనటువంటి లీడర్లు ఉంటే ఇన్ని రోజులు ఆగినాయి ఇవి. మన డైనామిక్ లీడర్ మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఈరోజు మరి ప్రజలకు ఎవరైతే నిరుపేదలను వాళ్ళకి కేటాయించడం జరిగింది. దీన్ని ఏదైనా కూడా మన ఎమ్మెల్యే గారు డేరుగా మరి ప్రజల సమక్షంలోనే డేరుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈ సందర్భంగా మన గ్రామస్తుల తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి పెద్దలు కూడా మన ఊర్లే నిజమైనటువంటి లబ్ధిదారులు 200 పైననే ఉన్నారు, కానీ వాళ్ళందరికీ అందలేదు. మరి ఉన్నాయి 48 ఇండ్లే, అందరికీ రావాలంటే మరి అందలేదు. కాకపోతే ఇప్పుడే మనం అందరం మాట్లాడుకున్నది మన తరఫున కూడా గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి సార్. మా అందరి తరఫున ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్లకు 100 గజాల స్థలాన్ని ఇచ్చి దానికి ఇందిరమ్మ ఇల్లు ఇంకా మనము 3 ఏళ్ల గవర్నమెంట్ మనదే ఉంటుంది, మళ్ళీ వచ్చేది కూడా మన గవర్నమెంటే. కాబట్టి మనం ఈ 3 ఏళ్ల లోపల ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారో 100 గజాల స్థలము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి వేడుకుంటున్నాం. మా అభ్యర్థన ఇది. దయచేసి మాకు అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే కేటాయించారో అందులో బాత్రూములు కానీ
మరి లాట్రిన్స్ అటువంటి కానీ వాటర్ ఫెసిలిటీ లేదు. అది లేకపోవడం వల్ల చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారంటే అందులో నీళ్లు లేవట, ఏం లేవట, ఎట్లు ఇచ్చారని. కాదమ్మా, దానికి మొత్తం బాధ్యత అనేది సార్ కూడా ఇప్పుడు మాట్లాడినప్పుడు మీకు చెప్తారు. మీరు ఏం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పేద ప్రజలకు నిజంగా న్యాయం చేసేదాకా ఇడిసబెట్టే ప్రభుత్వం కాదు ఇది. మీ అందరికీ బాత్రూములు కానీ నీళ్ల సౌకర్యం కానీ అన్ని కల్పిస్తారు. మీరు దీని మీద ఎటువంటి సంక్షేమం అవసరం లేదు, మీరేం బాధపడవలసిన అవసరం లేదు. మరోసారి చెప్తున్నా, ఎవరైతే లబ్ధిదారులకు ఇండ్లు రాలేవో వాళ్ళందరికీ మరి సారు కూడా ఇక్కడనే మీ అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రకటించిపోతారని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి వివరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గంలోనే కాదు, మొత్తం జిల్లాలో మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వము ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మరి వాళ్ళు ఎక్కడ కూడా పంచలేదు. మరి అది కంప్లీట్ చేసి దాన్ని లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు దర్పల్లిలో మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంతో పాటు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమము నిర్వహించుకుంటున్నాం. అది కూడా దర్పల్లిలో నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి అధికారులు పీడీ హౌసింగ్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మరి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, పెద్దలు మిట్టపల్లి గంగారెడ్డి గారు, మాజీ సర్పంచ్ సుభాష్ గారు, ఇమ్మడి గోపి గారు, మాజీ ఎంపీపీ, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి గారు, మంత్య గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి లింబాగౌడ్ గారు, నర్సయ్య గారు, మరి అందరు కూడా పేరు పేరున వారికి, మరి చాలామందికి ఇక్కడ కుర్చీలు లేవు, కొంచెం మన్నించాలా. మీరు అందరికీ ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ, గ్రామ పెద్దలకు, మరి పత్రికా విలేకరులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కా చెల్లెలు మహిళా సోదరుమణులు వారికి, మరి అదే విధంగా ఇవాళ లబ్ధిదారుగా ఎంపికై మరి ఒక ఇంటికి ఓనర్ అవుతున్నటువంటి ఈ మహిళా సోదరుమణులకు, ఇంటి లబ్ధిదారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. లబ్ధిదారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకప్పుడు పేదోడి కళ ఉండే ఇల్లు అనేది ఒక పెద్ద, ఇవాళ పెద్ద పెద్ద సమస్యలలో అంటే మామూలు ఒక కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలలో పిల్లల చదువులు, తర్వాత వైద్యం, ఆరోగ్యం, తర్వాత ఇల్లు, మళ్ళీ తినడానికి బియ్యం, ఇవన్నీ కూడా మేజర్ ఇష్యూస్. మరి ఇవాళ ఉండడానికి ఇల్లు గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణని నిర్మిస్తాం, మరి అందరికీ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూడా ఇండ్లు కంప్లీట్ చేసి మరి వాళ్ళకు లబ్ధిదారులకు అందించినటువంటి దాఖలాలు లేవు. కాకపోతే ఎవరైతే చెప్పారో పాలకులు, వాళ్ళ కుటుంబంలో మాత్రం ఒక్కొక్కరికి 4 ఇండ్లని. కేసీఆర్ ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, కవిత కట్టుకున్నాడు, హరీష్ రావు కట్టుకున్నాడు, కేటీఆర్ కట్టుకున్నాడు, మరి మన దగ్గర ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ కూడా ఒక 4 కట్టుకున్నాడు. ఒక్కటే సరిపోదని ఒక 4 కట్టుకున్నాడు. మరి పేదోళ్ళకి ఇల్లు కట్టించడం మాత్రం చేతి రాలే. ఇవాళ చెప్పడం కాదు, ఇవాళ మేము వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ వెంటనే క్యాన్సిల్ చేసేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తా. అర్థమైందా? ఇల్లు ఉంటే ఇల్లు క్యాన్సిల్ చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇప్పిస్తా. అయితే చెప్తా ఉన్నా, అందుకని ఎవరికి అన్యాయం జరగాలే, నిజమైన అర్హులకే ఇండ్లు ఇచ్చినాం. కాకపోతే ఆ లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా త్వరలోనే ఫేజ్ 2లో తప్పకుండా మన అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత, ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎంపీడీఓ చెప్పిన ప్రకారం హార్డ్లీ ఇంకో 150 మంది ఉంటారు ప్లాట్లు లేని వాళ్ళు. ఆ 150 మందికి ఎంత పడు, ఒక 4 ఎకరాల భూమి కొనుక్కుంటే సరిపోతుంది. 75 గజాలంటే ఎకరానికి 30-40 ప్లాట్లు వస్తాయి. మనం ఒక 5 ఎకరాలు ఉన్నామంటే 150 ప్లాట్లు వస్తాయి. ప్లాట్లు వేసి మీకు రోడ్లు వేసి మీకు ఇంధనం మిల్లు ఇస్తాం 2వ ఫేజ్లో. కాబట్టి ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ, మేము ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటాం. పని ఇయ్యాల కాకుండా రేపైతే వచ్చు, కానీ మాట మార్చేది లేదు. గత 15 ఏళ్ళగా అబద్ధం చెప్పాం. గతంలో ఎన్ని మాటలు చెప్పారు అన్నీ మీకు తెలుసుగా. మళ్ళీ ఇక పాత దాంట్లోకి పోకుండా
ఇవాళ మేము ఇచ్చిన మాట మీద మీకు అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇక్కడ మన దర్పల్లిని 90 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా ఎవరికైతే భూమి ఉండి ఇంకా కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా 2వ ఫేజ్లు ఇస్తాం ఇండ్లు. తర్వాత జాగలేని వాళ్ళకు జాగిస్తాం, ఇందిరమ్మలు కట్టుకుంటాం. నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను ఇంకా 2 సంవత్సరాలు ఇంకా కాలే, ఇంకొక 10-15 రోజులు ఉన్నది ఇంకా 2 సంవత్సరాలు కావడానికి. ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 3 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉంటా. మరి ఈ 3 ఏళ్లలో దర్పల్లిలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకుండా 100% అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎవరు ఏం అపోహ లేదు. చాలామంది మాట్లాడతారు రాజకీయాలు, ఇక రానోడిని గెలకాలని లేపి ఏదో ఒరిపియాలని. వాళ్ళు ఎట్లా చెయ్యరు, 10 ఏళ్ళలో చెయ్యలే. అర్థమైందా? బీజేపీ అయితే వాళ్ళు చేసేది లేదు, దిక్కు లేదు, ఏమంటే ఏం లేదు. అది ఒట్టిగానే కయ్యం పెట్టుడు కూర్చుండు తప్పితే టైం వస్తే జై శ్రీరామనుడు. ఇంక అంతకంటే కలకేం శాతనే కాదు. అందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఓడో ఒకడు అక్కడక్కడ లేపి ఏదో ఇట్లా లొలిపెట్టు రూపాయి అనే ప్రయత్నాలు కూడా చేసిరు. అవన్నీ పప్పులుడికాయ. మేము నిజాయితీగా వచ్చినాం ఇక్కడికి, నిజాయితీగా అర్హులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, రాని వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఇవాళ రాజకీయాలు చేయడానికి చాలా ఉంటాయి. గతంలో ఏం మాట్లాడిరు, నాకు మన్మడు ఏం తింటాడో మీ మన్మడు కూడా అదే తినాలన్నారు. బియ్యం ఇచ్చిరా 10 ఏళ్ళు. మరి ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. 52 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కుటుంబానికి ఎంతమంది ఉంటే అంతమంది వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. ఎదిగిస్తున్నాం. కడుపు నిండా పేదవాడు కూడా కడుపు నిండా తినాలని. మన పిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇలా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అంటే మీరు అనుకుంటున్న ఆజమాయిషీ విషయం కాదు అది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కట్టింది. గతంలో ఆర్టీసీ ఉంటుందా, ఊడుతుందా, ఎవడమ్ముకుంటాడో ఎటు పోతుందో తెలియదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏం చేసాడు, ఆర్టీసీ చైర్మన్గా ఉండే ఆయన వచ్చేదని ఉద్ధరిస్తాడేమో ఆర్టీసీని అనుకుంటే 1500 బస్సులు అమ్ముకున్నాడు. అర్థమైందా? అట్లా ఉండే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కట్టి ఇవాళ ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం. ఇంకొక 1,000-1,200 మంది కండక్టర్లను, డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసాం. ఇవాళ మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులను కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చి ఇలా మహిళలతోనే ఆర్టీసీ బస్సులు కొని, అంటే బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తున్నాం. మీ మహిళా సంఘాలకే 70,000 రూపాయలు పే చేస్తున్నాం. సో ఈ విధంగా మరి మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే చాలామంది ఇవాళ మనకు సమ్మక్క సారలక జాతర వస్తున్నది, ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు సమ్మక్క జాతర ఎట్లా పోవాలని. ఇలా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఉండడం వల్ల అందరు కూడా మరి జాతరకు పోతున్నారు. పిల్లలు చదువుకుంటే హైదరాబాద్ పోతున్నారు, మరి పెళ్ళిళ్ళు ఉంటే నిజామాబాద్ పోతున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి ఇలా ఎవరు 8,000 కోట్లు ఎట్లా అయినాయి అంటే మీరు సేవ్ చేసుకున్న పైసలు, మీ పైసలు మిగిలినాయి. ఇలా మీ పైసలు ప్రభుత్వం కట్టింది 8,000 కోట్లు అంటే మీకు మిగిలినట్టే కదా. చాలామంది మహిళా సోదరుల పిల్లలు నెల అంటే బస్ పాసులు ఉండేవి ఇంతకుముందు, అవన్నీ కూడా అవి తర్వాత 200 యూనిట్ల కరెంటు అవన్నీ జమ చేసుకొని ఇలా కిట్టి పార్టీ అంటే కిట్టి వేసుకొని పైసలు జమ చేసుకుంటున్నారు. ఈ విధంగా మహిళలకు ఆదా చేస్తున్నాం. ఇవాళ ఏ రంగాలు తీసుకున్నా మీరు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇండ్లు ఎవరి పేరు మీద ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఎవరి పేరు మీద ఇస్తున్నాం, మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇలా ఈ 48 ఇండ్లు కూడా మీ మహిళల పేరు మీద ఇస్తున్నాం. మీరు ఇంతకుముందు రేషన్ కార్డు తీయండి, ఇంటి యజమాని పేరు ఎవరి పేరు ఉంటుండే, మీ భర్త పేరు ఉంటుండే. ఇవాళ ఎవరి పేరు ఉన్నది, మీ పేరు ఉన్నది, మీరు తీయండి. మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇలా మహిళలకు 0 వడ్డీతో రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకు లోన్లు కూడా బ్యాంకు లింకేజ్తో ఇస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు 0 వడ్డీ ఇవ్వడం వల్ల ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని మీకు అందిస్తూ ఉన్నాం. దాని ద్వారా మీ వ్యాపారాలు పెంచుకోవచ్చు. ఇలా మన ఐకేపీ సెంటర్లు కూడా మహిళలు పోయినసారి యాసంగిల్ని దగ్గర ఒక 100 సెంటర్ కూడా లేకుండా 5 కోట్లు మీరు సంపాదించారు. ఇలా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి దగ్గర మహిళా సంఘాలు ఒక 20 కోట్లు సంపాదిస్తారు కమిషన్ ద్వారా. సో మహిళల యొక్క వ్యాపారాలు ఇలా కోళ్ళకో డైరీకో పరిమితమే కాకుండా ఇవాళ మీరు ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు. ఇవాళ మీరు ఐకేపీ సెంటర్స్ పెట్టచ్చు, ఇలా హోటళ్ళు పెట్టచ్చు, క్యాంటీన్లు పెట్టుకోవచ్చు, మన ఏది ఈ గిడ్డంగులు కట్టుకోవచ్చు, ఏది మన పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ శక్తి వేసుకోవచ్చు. ఒక రకంగా మీరు తయారు చేసిన వంటకాలు కానీ కుట్టు మిషన్ల ద్వారా తయారు చేసినటువంటి ఏదైనా బోటిక్ ఇష్యూలు ఉంటే కూడా అవన్నీ కూడా మన హైదరాబాద్లో అమ్ముకోవడానికి కూడా మీకు ఒక 300 షాపులు పెట్టినాం. అంటే వాల్యూ ఎడిషన్ అంటారు దాన్ని. ఇవాళ మనం దర్పల్లిలో ఒక సున్నుండ ఉంది, మన అందరూ కూడా ఎక్స్పర్ట్ మన తెలంగాణ వంటకాలలో. ఒక లడ్డు తయారు చేస్తే దర్పల్లిలో 20 రూపాయలు అమ్ముడుపోతుంది.
అదే మరి నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మళ్ళీ మార్కెట్ గ్యారెంటీతో ఇవ్వడం వల్ల ఇవాళ మన నిజామాబాద్ జిల్లా 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడుతుంది. రికార్డ్ అది, గతంలో ఎప్పుడు జరగలే. ఇవాళ మొత్తం తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా ఫస్ట్ ఉన్నది. దాంట్లో నిజామాబాద్ రూరల్ ఇంకా ఫస్ట్ ఉన్నది వరి పండించుట్లా. కాబట్టి ఇలా వరికి సన్నవడ్లకు మనం వడ్లు పండిస్తలేరు, సన్నవడ్లు అందరు దొడ్డు వడ్లు పండిస్తున్నారు. మరి పేదోళ్ళకు సన్న బియ్యం ఇద్దాము అని అనుకున్నప్పుడు మరి సన్నవడ్లు పండించడానికి రైతుకు ప్రోత్సాహంగా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తాము. ఇలా రైతు రాజాయుడు, మహిళలు కూడా కోటేశ్వర్లు కాబోతా ఉన్నారు భవిష్యత్తులో. ఇవాళ యువకులు విద్యాభ్యాసం కొరకు మరి యూనివర్సిటీలలో మనము ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇలా అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇలా ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, ఇలా ఇంటిగ్రేటెడ్ మరి ఏది స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, మరి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది. అంటే పిల్లలు స్పోర్ట్స్ వైపు మారాలా, మరి అంతా డ్రగ్స్ కానీ ఇదంతా కూడా మారకద్రవ్యాల వైపు చెడలవాట్ల వైపు మరుతున్నారని చెప్పి మరి చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగం రావాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఇవాళ మీరు అందరూ కూడా చాలామంది మన దర్పల్లికి వెళ్ళి పోతారు, దర్పల్లికి వెళ్ళి చాలామంది గల్ఫ్ పోతారు, కార్పెంటర్గా లేకుంటే అక్కడ బేసన్గా లేకుంటే బిల్డింగ్ వర్కర్స్గా. అదే మీరు ఇలా ట్రైనింగ్ తీసుకొని స్కిల్ యూనివర్సిటీలో పట్టా తీసుకొని పోతే ఇవాళ మామూలుగా 40,000 వేస్తే అక్కడ ₹1,00,000 వస్తాయి మీరు ట్రైనింగ్ తీసుకొని పోతే. ఇలా స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటిది, పిల్లలు చదువుకుంటున్నా ఉద్యోగాలు రావట్లేదు. మరి 100% జాబ్ గ్యారంటీతోని ఆ స్కిల్ యూనివర్సిటీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద యూనివర్సిటీ స్టార్ట్ చేసాం. ఇలా ఎవరైనా పిల్లలు అక్కడ జాయిన్ కావచ్చు, ఇష్టం ఉన్నది నేర్చుకోవచ్చు. నువ్వు కార్ మెకానిక్ కావాలన్నా, లేకుంటే సెల్ ఫోన్ మెకానిక్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా, ఏదైనా ఒక అప్రెంటిస్‌షిప్ చేసుకొని ఒక డిగ్రీ కూడా చేసుకొని నువ్వు ఏ దేశం పోయినా కానీ ఇప్పుడు జపాన్లో కూడా మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది, కొరియాలో వచ్చేది ఉంటుంది, అక్కడ లేబర్ షార్టేజ్ ఉంటుంది. మనం ఒక దుబాయ్లోనే కాదు, ఇలా మనం అట్లా ఆ విధంగా ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇలా పిల్లలు చదువుకోవాలా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలా, ఆ చదువుకున్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలా, కడుపు నిండా 3 పూటలు తినాలా.